అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 44వ ప్రశ్న. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ శబ్దానికి అర్థమేమిటి అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. అథ అంటే దీని తరువాత. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మమును తెలుసుకోవాలనే కోరిక. దాని అర్థం, కాలేజీలో చేరాలంటే ఖచ్చితంగా 10 పాస్ అయి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన వాడు మాత్రమే యూనివర్సిటీలో పీజీ చేయడానికి అర్హుడు. అందువలనే 10వ తరగతి వరకు పాఠశాల అని, డిగ్రీ వరకు కళాశాల అని, యూనివర్సిటీని విశ్వవిద్యాలయము అని అంటారు. అధ్యాత్మ విద్య విద్యానాం, అద్వైత విద్య మాత్రమే విద్య అని, మిగిలినవన్నీ అవిద్యలని గీత చెబుతుంది. విద్యయా అమృతమశ్నుతే, ప్రాణికి అన్నిటికంటే భయంకరమైనది మరణం. చావులేని స్థితిని తెలియజేసేది అధ్యాత్మ విద్య. మిగిలినవన్నీ సాధ్యాలు. సంపాదించుకోవలసినవి ధర్మ, అర్థ, కామ మోక్షాలలో చివరిదైన మోక్షము సిద్ధము. అది సిద్ధమైతే నాకెందుకు తెలియలేదు అంటావేమో. అది నీవే అయినా నీవు అది మరిచిపోయావు. మరిచిపోయిన వస్తువును పోగొట్టుకున్నాను అని తెలిసి వెతుక్కునే వాడికి మాత్రమే దొరుకుతుంది. మరిచిపోయాననే విషయం కూడా తెలియని వాడికి ఇది చెప్పి కూడా ప్రయోజనం లేదు. జిజ్ఞాసి ఎప్పటికైనా జ్ఞాని అయ్యే అవకాశం ఉంది. ఆర్థుడు అర్థార్థి జ్ఞాని అయ్యే జ్ఞాని అయ్యే అవకాశం లేదు. అధ్యాత్మ విద్యను అభ్యసించడానికి అర్హతలుగా 4 శాస్త్రము సూచించింది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. అథ అనగా ఈ 4 తర్వాత అని అర్థం. నిత్యానిత్య వస్తు వివేకము, కర్మ ఉపాసనలో ఫలము నిత్యమని, ఆత్మజ్ఞాన ఫలము నిత్యమని తెలుసుకొనుట. అంటే కర్మ ఉపాసనల ఫలం అనిత్యమని, ఆత్మజ్ఞాన ఫలము నిత్యమని తెలుసుకొనుట. కర్మ ఉపాసనలు పుణ్య పాపాలనే ఫలముని ఇస్తాయి. వాటికి అదృష్టం అంటే కనిపించినవి అని అర్థం. గీతాశాస్త్రం అనుసరించి జీవులు జీవిత కాలంలో ప్రారబ్ధ కర్మ అనే పేరుతో పుణ్య పాపాలను సుఖదుఖాలుగా అనుభవించినట్లే మరణాంతరము స్వర్గ నరకాలలో పాప పుణ్యాలను అనుభవిస్తున్నారు. భోగతో నశ్యేత్ అని అనుభవిస్తే కర్మఫలాలు నశిస్తాయి. మళ్ళీ కర్మ సంపాదించడానికి ఈ లోకానికే రావాలి. అందుకే కర్మ ఉపాసనల వలన కలిగే ఫలాలు అనిత్యాలు. ఇహాముత్ర ఫలభోగ విరాగం, ఇహలోకంలో పరలోకంలో పుణ్యపాప ఫలితాలను సుఖదుఖాల రూపంలో అనుభవిస్తారు. అర్థకామాలలో అర్థం పబ్లిక్ లైఫ్, కామము ప్రైవేట్ లైఫ్. డబ్బును అందరితో పంచుకుంటాం, కామము ఇంట్లో వారితో మాత్రమే పంచుకుంటాం. పుణ్య ఫలితమైన ఆ సుఖము వెనుక దుఃఖము దాగి ఉందని తెలుసుకొని మరలా దానిని కోరకుండుట వైరాగ్యం. మధుమేహ వ్యాధి పీడితులకు స్వీట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. తిన్న తర్వాత అది వారి షుగర్ లెవెల్స్ పెంచుతుంది. తద్వారా కంటి చూపు పోవడం, కిడ్నీ చెడిపోవడం వంటివి జరుగుతాయని తెలుసుకొని దాని జోలికి పోకపోవడము వైరాగ్యం. శమదమాది షట్క సంపత్తి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అనేవి 6 సంపదలు. సమము అంటే అంతరింద్రియమైన మనసును నిగ్రహించుట. మనసు పంచభూతాలలోని సాత్విక అంశతో తయారైనది. పంచభూతాలలో భూమి నిరంతరము తిరుగుతుంటుంది. జలము పైనుండి క్రిందికి ప్రవహిస్తుంది. అగ్ని క్రింద నుండి పైకి ఎగసి పడుతుంది. వాయువు అధిక పీడనము నుండి అల్పపీడనం ఉన్న చోటకు వ్యాపిస్తుంది. ఇంకా ఆకాశము సర్వవ్యాపి. అలా కదిలే వాటితో తయారైన మనసును కదలకుండా నిగ్రహించడం ఎలా? చంచల మనఃకృష్ణ ప్రమాథి బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనసు చంచలమైనదియు
విక్షేపము కలుగజేయునదియు బలవంతమైనదియు దృఢమైనదియును కదా. కావును దానిని నిగ్రహించుట గాలిని అణిచిపెట్టుట వలె మిగుల కష్టమైనది అని గీతలో అర్జునుడు సందేహం వెలబుచ్చాడు. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. తాత్పర్యము: గొప్ప బాహువులు గల ఓ అర్జున, మనసును నిగ్రహించుట కష్టమే, మరియు అది చంచలమైనదనుటలో ఎలాంటి సంశయమున్నో లేదు. అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు. మనసును నిరోధ సంస్కారము ద్వారా నిగ్రహించి అభ్యాసము చేయవచ్చు. మనసు ఏ విషయాన్ని కోరుచున్నదో దాని వలన రాబోయే అనర్థాలను జోడించాలి. రెండవసారి ఆ కోరికతో పాటు ఆ అనర్థము కూడా వస్తుంది. అలా క్రమముగా వైరాగ్యముతో అభ్యాసము చేసుకొనిన మనసు నిగ్రహించబడుతుంది. మరో విధంగా మనసును అణిచివేస్తే నొక్కి పెట్టబడిన స్ప్రింగ్ వలె ప్రెషర్ తీయగానే రెట్టింపు వేగంతో విజృంభిస్తుంది. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమా పాయనో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతలమును, ఒకప్పుడు ఉష్ణములను, ఒకప్పుడు సుఖమును మరియు ఒకప్పుడు దుఃఖమును కలుగచేయుచుండును. మరియునవి రాకపోకల కలవి అయి అస్థిరములై ఉన్నవి. కావున వాటిని ఓర్చుకొనుము. పంచ జ్ఞానేంద్రియాలు వాటి విషయాలైన పంచ తన్మాత్రలతో సంయోగము వియోగము పొందడము, అనుభవించడము, అనుభవించకపోవడము జరుగుతున్నది. బుద్ధిగల జీవుడు తానే చేస్తున్నానని, తానే అనుభవిస్తున్నానని కర్తృత్వ భోక్తృత్వాలు తన మీద వేసుకుంటున్నాడు. ఇంద్రియాలకు ఇంద్రియార్థములతో సంబంధాన్ని విచారణ ద్వారా తెలుసుకుంటే బాహ్యేంద్రియాలను నిగ్రహించడం కష్టం కాదు. తర్వాత ఉపరతి. రతి అనగా కోరిక. ఒకసారి వైరాగ్యంతో విడిచిన విషయములను మరలా కోరకుండుట. కొందరు కాశీకి వెళ్లి గయలో ఒక కాయ, ఒక పండు, ఒక ఆకు కూర ఇష్టమైన వాటిని వదిలేసి వస్తారు. మరు జన్మలో భగవంతుడు వాటిని తనకు ఇస్తాడని నమ్మకం. తర్వాత జీవిత కాలంలో అవి తనకు ఇష్టమైనవి కాబట్టి వాటిని తినాలనే కోరిక కలుగుతుంది. తాను కాశీలో వదిలాడు కాబట్టి తినకూడదని అంటున్నాడు. కానీ మనసులో కోరిక ఉంది. ఇష్టంగా తిన్న అన్నము అరగక వాంతి అయితే ఆ అన్నాన్ని చూసి అది తినాలని కోరిక పుడుతుందా? తితిక్ష. చావు పుట్టుకులు, సుఖదుఖాలు, శీతోష్ణాది ద్వంద్వాలు, ఆకలి దప్పులు సహించుట ఎవరి కొరకో కాక నీకై నీవే ద్వంద్వాలను సహించగలగాలి. శ్రద్ధ. గురువాక్యము, శాస్త్ర ప్రమాణము, స్వానుభవం అనే మూడు బ్రహ్మ విద్య అనే జడకు మూడు పాయల వంటివి. శాస్త్రము మనము చదవకపోయినా గురువు చెప్పినప్పుడు అది నిజంగా శాస్త్రంలో ఉందా లేదా అని సందేహించరాదు. గురువు తన ఇష్టము వచ్చినది శాస్త్ర ప్రమాణంగా చెప్పకూడదు. గురువాక్యమందు అచంచల విశ్వాసము, ప్రీతి, శరణాగతి, శ్రద్ధ అనబడుతుంది. భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం న కుర్యాత్. గురువు భావాలతో ఏకీభవించాలి కానీ తత్వమసి అంటూ గురువు నేను ఒకటేనని వ్యవహరించరాదు. సమాధానం. మనోచాంచల్యము లేకుండుట. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా నాచరించబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే అగును. ఇతరుల ధర్మము భయదాయకమైనది. భారతదేశానికి హిందూ దేశమని మరొక పేరు. ఈ దేశంలో హిందూ ధర్మము మన ప్రాచీన ఋషులచే స్థాపించబడినది. మన ఉపనిషత్తులు, మన బ్రహ్మసూత్రాలు, మన భగవద్గీత ఈ ధర్మాన్ని నొక్కి వక్కానించాయి. ప్రపంచంలో సైంటిస్టులు న్యూటన్, ఎడిసన్, గ్రాహం బెల్ ఇత్యాదులు కన్ను తెరవక ముందే మన ఆర్యభట్, లీలావతి గణితము రాసిన భాస్కరాచార్యులు, ధ్రువోపాఖ్యానంలో ఖగోళ శాస్త్రాలను తెలియజేసిన వ్యాస మహర్షి అనేక శాస్త్రీయ ఆధ్యాత్మిక విషయాలను ఉపాఖ్యాన రూపంలో బోధించి మన ధర్మాన్ని పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. గజని, ఘోరి దండయాత్రల
పేరుతో మన హైందవ ధర్మం మీద ఎన్నో దాడులు జరిగాయి. 800 ఏళ్లు మహమ్మదీయులు, 200 ఏళ్లు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించి తమ మత వ్యాప్తి కొరకు మన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. గొడ్డలిలో చేరి చెట్టు కొట్టడానికి మరొక చెట్టు కొమ్మ ఉపయోగపడినట్లే రాజకీయ అధికారులకు వారిచ్చే ఆర్థిక వనరులకు లోబడి హైందవ ధర్మం నుంచి కొందరు ఇతర మతాలను స్వీకరించి మన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనలో మేధావి వర్గం ధర్మ ప్రబోధం చేయలేక మనకెందుకులే అని ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారు. సెక్యులరిజం అను పేరుతో మన ధర్మ వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుండి సిలబస్లో తొలగించారు. మన మతాన్ని గురించి మధ్యమ మందాధికారులకు తెలియకపోవడము దోషము కాదు. మేధావి వర్గ ఉదాసీనతయే హిందూ ధర్మ విఘాతానికి కారణమవుతున్నది. స్వధర్మంలో మరణించిన దోషము లేదని, పరధర్మాన్ని స్వీకరించరాదని గీతలో పరమాత్మ శాసించాడు. మనోచాంచల్యముతో ఎక్కడ పచ్చిక కనపడితే అక్కడ మేయాలని పోయి ఆపదలో చిక్కుకునే పశువులలాగా మత మార్పిడికి హిందువులు లోనవుతున్నారు. రామకృష్ణ పరమహంస అన్నట్లు ఒకచోట 100 అడుగులు తవ్వి నీటిని అనుభవించకుండా 20, 50, 70 అడుగులు పొలమంతా తవ్వినా నీరు లభించనట్లు ఎన్ని మతాలు మారినా మనోచాంచల్యమే తప్ప ఫలితం రాదు. నువ్వు ఏ మతంలో పుట్టావో ఆ మతంలో లోతుగా విచారించి ఫలితాన్ని పొందడమే సమాధానం. మన వేదాలు తత్వమసి అని చెబుతున్నాయి. త్వం జీవధర్మం, జీవుడు బ్రహ్మమేనని వేదాలు ఘోషిస్తున్నాయి. ఆత్మధర్మాన్ని విస్మరించి పంచకోశాల ధర్మాలను ఆచరించిన పరమత్వాన్ని స్వీకరించినట్లే పాడు పొట్ట కొరకు పరమార్థమైనట్టి మతము కోల్పోవు మనుజుల కంటే హీనుడెందుగలడు ఈరేడు లేకాల నిఖిల జగదీశ నిర్మమేష. స్వధర్మంలో నిధనమే, చావు లేదు. పరధర్మంలో చావు పుట్టుకలు, ఆకిలి దప్పుకులు, సంకల్ప వికల్పాలు, కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖ దుఃఖాలు అనే ద్వంద్వాలున్నాయి. చావు లేని నిన్ను చావు దిశగా లాక్కొని వెళ్తున్నాయి. చదివి 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 చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు అని సత్యసాయి చెప్పినట్లు నీ ధర్మములో నీ గురువు చెప్పిన బాటలో నడిచి ఈశ్వర సర్వదేహానాం వృద్ధే సేర్చున తిష్టతి. నీ హృదయ స్థానంలో వెలుగొందుచున్న ప్రత్యేగాత్మను అనుభూతమునర్చుకొనటియే స్వధర్మం. 4వది ముముక్షుత్వం, మోక్షము కావాలనే కోరిక. మోక్షము ఒక వస్తువు కాదు, ఒక ప్రదేశంలో ఉండదు. దానికోసం ప్రయత్నిస్తే అది దొరికిన తర్వాత దానికి అవసరం లేదు అంటావు. ఏ వస్తువు కోసమైనా పాకులాడితే అది దొరకగానే సాధించాలని పొంగిపోతావు. ఈ మోక్షం అనేది దొరకగానే మూగపోతావు. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక చోట ఖూనీ జరిగింది. పోలీసులు అనుమానితులను పట్టుకుని ఎఫ్ఐఆర్ రాస్తారు. ఒకడెవడో వచ్చి నీ పేరు అందులో ఉందని చెప్పారు. బయటపడితే పోలీసులు పట్టుపోతారని నువ్వు దాక్కున్నావు. ఆ కూని నువ్వు చేయలేదని నీకు తెలుసు, కానీ నిన్ను పోలీసుల భయం ఎక్కడున్నా వెంటాడుతుంది. నీవు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తావు. ఒకరోజు నీ ఆప్తుడు ఒకడు వచ్చి తాను ఎఫ్ఐఆర్ చూశానని, నీ పేరు అందులో లేదని, నీకు బెయిల్ అవసరం లేదని నమ్మకంగా చెప్పాడు. నీవు మొదట కూడా యథేచ్ఛగా తిరిగేవాడివి. మధ్యకాలంలో నీ మీద కేసు ఉందన్న భయం కలిగింది. చివరిలో నీకు ఆ భయం పోయింది. మన పెద్దలు మనకు నీవు జీవుడువని, కర్మలు చేసి పాపపుణ్యాలు అనుభవించడానికి స్వర్గమునకు వెళ్తావని, యమధర్మరాజు నిన్ను పట్టుకొని పోతాడని, పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాప సంభవాన్ అని చెప్పారు. ఎవరైనా స్వర్గ నరకాలను చూచి వచ్చారా? ఎవరి ప్రాణమైన యముడు తీసుకువెళ్తున్నాడని చెప్పే ప్రత్యక్ష సాక్షులెవరు? పరంపరగా వచ్చిన ఈ అభిప్రాయం మనకు మరణం అంటే భయాన్ని కలిగించింది. దాన్ని తప్పించుకోవడానికి ఉపాయాలు వెతకడం మొదలుపెట్టారు. యజ్ఞయాగాదులు చేసిన సోమయాజులు, కూనీలు చేసిన హంతకులు, ధనవంతులు, ధనహీనులు, అగ్రజాతి వారు, కడజాతి వారు ఒకే రకంగా మరణించడం మన అనుభవంలో చూస్తున్నాం. హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి రాక్షసులు కూడా మరణం తప్పించుకోవడానికి తపస్సు చేశారని, ప్రత్యక్షమైన శివుడు కొన్ని మినహాయింపులతో వారికి వరమిచ్చారని వింటున్నాం. ఏ పని చేసినా చావును తప్పించుకోవాలన్నప్పుడు పనెందుకు చేయాలని ఆలోచన వస్తుంది. ఆ భయంతో బాధపడుతున్న జీవునకు గురు రూపంగా ఆప్తుడు ఒకడు వచ్చి తత్వబోధ చేశాడు. ప్రతి వాడి శరీరంలో ఒక చచ్చేవాడు, ఒక చావనివాడు కలిసి ఉన్నాడని,
చచ్చేవాణ్ణి చావకుండా ఎవడు ఆపలేడని, చావనివాడని ఎవడు చంపలేడని చెప్పాడు. వేదవాంగ్మయమైన ఎఫ్ఐఆర్ను తాను చూశానని, అందులో అవినాశి అయిన నీకు మరణం లేదని, పాంచభౌతికమైన దేహం మరణిస్తుందని, ఆ దేహమే మరలా మరలా పుట్టి చస్తుందని, దానిలో చైతన్యము ఈ శరీరము వదిలి మరొక శరీరాన్ని పొందుతున్నదని అనుభవించాలి అనే కోరిక ఉన్నంత వరకు శరీరాలు పొందుతూ ఉంటుందని, వాసనాక్షమైన వెంటనే శరీరము కావాలనే కోరిక వదిలేస్తుందని, వాడే జీవన్ముక్తుడని చెబుతాడు. భోగాపేక్ష ఉన్నంత వరకు నీవు బుభుక్షువు అని, ఆ బంధము వదిలితే నీవే ముముక్షువు అని తెలుసుకో. దేహమే నేను అన్న భావన నీవు పాప పుణ్యాలు చేశావని నీపై నేరారోపణ చేసినది. నిజంగా నేనన్నవాడు నిష్క్రియుడు, వాడే పని చేయలేడు. కర్మ చేయకపోతే కర్మ ఫలము వాడికి ఎందుకు వస్తుంది? అది తెలిసినప్పుడు అది సిద్ధము కదా. ఉదాసీనంగా ఉంటాడు. అథ శబ్దానికి ఆ తరువాత అని అర్థం. నిత్య వస్తు వివేకముతో ప్రారంభమై ముముక్షుత్వం అంతమైన ఈ బ్రహ్మ విద్య ఏది తెలిస్తే ఇంకా తెలుసుకోవలసినది ఉండదో అది ఈ నాలుగింటి తరువాత తెలుసుకో. మేడ ఎక్కిన తరువాత మెట్లు అవసరం లేనట్లు ఇది తెలుసుకుంటే ప్రయాణం ఆగిపోతుంది. గమ్యస్థానం చేరాక గమనమెందుకు? జనన మరణ చక్రం అనే దానిలో భ్రమించి తిరుగుతున్న జీవుడు దాని నుండి బయటపడి ఆ చక్ర భ్రమణాన్ని వినోదంగా చూస్తాడు. పాకమునకు ముందుగా పాత్రను శుద్ధి చేయనిచో ఎంత మంచిగా వండినను అది తినుటకు ఎట్లు యోగ్యపడదో, పై నాలుగు లేనిచో దేహమనే పాత్ర శుద్ధి కాదు. అలాంటి పాత్రలో ఆప్తుడైన సద్గురువు అమృతాన్ని నింపరాదు. రేపు 45వ ప్రశ్న. మోక్ష అర్హత సన్యాసులకే సాధ్యమవుతుందా? సామాన్యులకు అది అందని మ్రాను పండేనా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ